దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమందంతటి మీద అతన్ని నియమించవాలని రాజు ఉద్దేశించను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా ప్రియభావులకు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధులైన నామములో స్తుతిస్తున్నాను. కొద్ది నిమిషాల ప్రభా, మీ బిడ్డల ప్రభా, నీ మాటలను ప్రకటించుటకు ప్రభు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. వినగల చెవులను, గ్రహించగలిగిన మనసును బిడ్డలు దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడు? దానియేలట అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడట. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడైనందున రాజు ఏం చేశాడట? వారి ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యమంతటి మీద అతనిని నియమింపవలని రాజు ఉద్దేశించుడు. రాజుకి ఇష్టమైందట. అసలు ఈ రాజు ఎవరు? ఆ రాజ్యం ఏంటి? ఆ రాజ్యంలో ఎందుకు పెట్టుకోవాలనేది మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. ఈ రాజు మాదీయ పారసిక సామ్రాజ్యాన్ని ఏలుతున్నటువంటి రాజు, దర్యావేషు రాజు. దర్యావేషు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ దర్యావేషు రాజు మాదీయ పారసిక సామ్రాజ్యానికి సంబంధించిన వాడు. అయితే ఈ సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలినటువంటి సామ్రాజ్యం. పోయినసారి చెప్పుకున్నాం. నెబుకద్నెజర్ గారు, షడ్రకు మెషక్ అబేద్నెగో సందర్భాన్ని మనం చెప్పుకున్నాం. అయితే షడ్రకు మెషక్ అబేద్నెగోలు ఉన్నది ఏ సామ్రాజ్యం అంటే నెబుకద్నెజర్ సామ్రాజ్యం, అంటే బబులోను సామ్రాజ్యం. నెబుకద్నెజర్ దానికి చక్రవర్తి. ప్రపంచం మొత్తం వాళ్ళ గుప్పెట్లో ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా మాదీయ పారసిక సామ్రాజ్యం ప్రపంచాన్ని అంతటినీ ఆగుతుంది. ఏ టైంలో దర్యావేషు అనే ఆయన ఆ ప్రపంచానికి చక్రవర్తి. ఆ రాజు సంస్థానంలో ఈ దానియేలు అనే యూదుడు పనిచేస్తున్నాడు. అయితే ఏంతో పాటు ఇంకెవరున్నారట? దాదాపుగా 120 మంది ప్రధానులు అయితేనే మొదటి నుంచి తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను ఎంచుకున్నాడు ఈ దర్యావేషు రాజు. ఆయన సామ్రాజ్యంలో, ఆయన రాజ్యం. వారిపైన ఆ 120 మంది పైన 3 ప్రధానులుగా నియమించుకున్నాడట. ఆ 120 మంది పైన మళ్ళీ 3 ప్రధానులుగా ఉంచుకున్నాడట. ఎవరు? ఆ దర్యావేషు రాజు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. ఎందుకు ముఖ్యుడైన దానియేలు అంటే మనం ఇందాక 3వ వచనం చదువుకున్నాం. ఈ దానియేలు ఎలాంటి వాడట? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై రాజు యొక్క మనస్సును చూరగొన్నాడు. రాజు యొక్క ప్రేమను పొందగలిగింది. అందుకంటే వాళ్ళు 120 మంది మీద ఇంకొక 3లో, ఆ 3లో ప్రధానమైనటువంటి వాడు. ఈయన మీద ఇష్టమట. ఎవరికి? దర్యావేషుకి. అసలు వీళ్ళు చేసే పని ఏంటి? ఈ 120 మంది కానీ ఈ 3 కానీ చేసే పని ఏంటయ్యా అంటే 6వ వచనం చదువుకుంటూ వస్తుంటే ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవలెను. లెక్కలు అప్పచెప్పే పని ఈ దాదాపు ఈ 120 మందికి ప్లస్ ఈ 3 ప్రధానులు, ఈ 3 కూడా లెక్క అప్పచెప్పవలసిన డ్యూటీ అట. అప్పుడు ఈ రాజ్యంలో ఎన్ని దేశాలు? దాదాపు 120 దేశాలు. ఈ ప్రపంచంలో అప్పుడు దర్యావేషు కింద 120 సంస్థానాలుగా ఉంటాయి. ఆ 120లో 120 మందిని పెట్టేసుకున్నాడు. తర్వాత ఈ 120 మంది మీద 3 ప్రధానులుగా చేసుకున్నాడు. ఈ 3 ప్రధానుల్లో ముఖ్యుడు అట దానియేలు. ఇదంతా జరుగుతుంది బబులోను, మాదీయ పారసిక
సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి దర్యావేషు రాజు సముఖంలో ఇదంతా జరుగుతుంది. జ్ఞాపకం పెట్టుకోండి. ఈ దర్యావేషు పరిపాలిస్తున్నటువంటి మాదీ పారసిక సామ్రాజ్యం అది దాదాపుగా ప్రియమైన దేవుడి పిల్లరా క్రీస్తుకు పూర్వం 538 నుంచి 332 ఈ మధ్య ప్రాంతంలో ఆ సామ్రాజ్యం ఏలుబడి జరిగింది. ఆ టైంలో ఈ 120లో ప్లస్ ఈ ముగ్గురిలో ప్రధానుడు. ఎందుకు ప్రధానమైన వాడు అని ఎంచుకున్నాడంటే దర్యావేషు ఈయన బుద్ధి అట శ్రేష్టమైనటువంటి బుద్ధి అంట. అంటే ఈ 123 మందిలో శ్రేష్టమైన బుద్ధి గలవాడట. ఏమండి లెక్కలు ఒప్ప చెప్పాలంటే బుద్ధి మంచిదై ఉండాలి. ఎక్కడైనా ఎవరి దగ్గరైనా అంతేనా? ఒక యజమాని అంటే ఆ యజమాని దగ్గర లెక్కలు ఒప్ప చెప్పవలసిన వాడు అయినటువంటి ఎవరైనా సరే ఎలాంటి వాడై ఉంటే ఖచ్చితమైన లెక్కలు చెప్పగలుగుతాడు. ఈ లెక్కలు చెప్పేది ఎక్కడ? డబ్బు గురించే కదా. సంపద గురించి లెక్కలు చెప్పాలంటే ధనం చాలా చెడ్డది. మనిషిని క్షణంలో మార్చగలిగినటువంటి శక్తి దేనికి ఉంది? దానికి మాత్రం ఉంది. క్షణంలో బుద్ధిని కూడా మార్చగలిగినటువంటి శక్తి దేనికి ఉంది? క్షణంలో దేవుణ్ణి కూడా మార్చగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది? బుద్ధికి. ఆ బుద్ధిని ఇదిగో ఈ ధనం నడిపిస్తుంది. ప్రేమ ధనానికి ఒక శక్తి ప్లస్ ఆ ధనం శ్రేష్టమైన బుద్ధిని కూడా మార్చగలుగుతుంది. కాబట్టి రాజుకి ఎవరు కావాలి? శ్రేష్టమైన బుద్ధి జ్ఞానం కలిగిన వాడు కావాలి. ఈయనకి బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది. ఒక్కసారి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం అసలు బుద్ధి జ్ఞానాలు ఎవరు పంటాయట? బుద్ధి జ్ఞానాలు ఎవరు పంటాయట? ఆ మాట చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. జాగ్రత్తగా ఈ సందర్భాన్ని మనం వినవలసుకోండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై. ఎవరి యందు? దానియేలునా కాదు, యేసు క్రీస్తునందు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు అంట. ఎవరినందు అంటే ఆయనలో ఉన్నటువంటి బుద్ధి జ్ఞానం దాదాపుగా కొంత యేసుక్రీస్తు అని అంత కాదు, కానీ కొంత దానియేలు కూడా ఇక్కడ వచ్చినాయండి. అందుకనే దర్యావేషుకి ఇష్టమైండు. అంతమందిలో శ్రేష్టమైన బుద్ధి అంటే శ్రేష్టమైందంట. అందులో శ్రేష్టమైందంటే అందులో ఏమండి కలత ఏమీ ఉండదు. ఏ మాయ మచ్చ డాగు ఎలాంటివి ఉంటాయా? శ్రేష్టమైందంటే అసలు అందులో అది సంపూర్ణంగా. కాబట్టి ఆయన బుద్ధి కూడా శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడంట. ప్రియమైన దేవుడు, అందుకే ఆయనకి ఇష్టమైందంట ఆయనే ప్రధానిగా నియమించుకోవడానికి. అయితే 123 మందిలో ఈయన ఒక్కడనే ప్రధానిగా చేసేసరికి ప్రధానుడిగా చూసేసరికి వాళ్ళకి ఏమైంది? వాళ్ళ బుద్ధిలో ఏమైంది? మార్పు వచ్చేసింది వాళ్ళలో. ఆహా, ఈ 125 మందిలో ఇతనే శ్రేష్ఠుడా? ఈయనే రాజు ఎక్కువగా చూస్తాడా? ఈయనే ముఖ్యుడిగా ప్రకటిస్తాడా? ఆహా, ఈయన సంగతి మేము కనిపెట్టాలి. ఈడు ఎలాగో ఆ రాజుకు ప్రధానిగా ఉంటాడో ఈడి సంగతి చూడాలి అని ఆ రోజు నుంచి ఏం చేశారు వాళ్ళు? అతను ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ పట్టుకోవాలా అని కుట్రలో చేయసాగారు. ప్రియమైన దేవుని పిల్లల, ఎక్కడి నుంచి చదువుదాం? 4వ వచనం నుంచి. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై నేరమైనను ఏ తప్పైనను చేయువాడు గాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దానియేలులో ప్రయత్నం చేస్తున్నారు కానీ వీళ్ళు ఏం కనుక్కోలేక తప్పైనా కానీ ఏ లోపమైనా వీళ్ళకి దొరకట్లేదంటండి. అందుకే రాజుకి అంత ఇష్టమైంది. బుద్ధిలో శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు కనుక ఆయనకి ఇష్టమైందట. వాళ్ళందరి మీద ప్రపంచాన్ని ఆ చక్రవర్తి ఆధీనంలో సంస్థానంలో ఆ సంస్థానాల్లో పనిచేస్తున్నటువంటి వారందరిలో
ప్రధానిగా చేసుకోవడానికి ఇష్టమైంది. అంటే రాజుకి చాలా ఇష్టడు ప్లస్ నమ్మకస్తుడు, జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత ఏ తప్పైన చేయడు గనుక దానియేలులో ఏ తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుష్యులు అతని దేవుని పద్ధతిని విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందే, అతను దేవునిలో ఉంటున్న విషయంలో గాని మరి ఇంకా ఏ విషయంలో గాని ఆయనలో ఏ లోపం కనుగొనలేమురా బాబో అనుకున్నాను. అనుకుని ఇక నుంచి అందరూ కలిసి ఏం చేస్తున్నారో ఆ సందర్భాన్ని చదువుకుంటారు. కాబట్టి ఇక జాగ్రత్తగా అండి, ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లా అంటున్నారు, రాజగు దర్యావేషు నీవు చిరంజీవి ఇందుగాక రాజా. రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టాన్ని సిద్ధపరిచి దానిని శాసనముగా చాటింపచేయునట్లు ఆలోచన చేస్తున్నారండి. ఇంకా ఎక్కడ దొరకలేదు కదా, ఈడు దొరకాలంటే ఏం చేయాలి? మనందరం కలుద్దాం. సంస్థానాధిపతులు ప్రధానులు అధిపతులు మనందరం కలిసి రాజు దగ్గరికి త్వరగా వెళ్ళిపోయి సందడిగా వచ్చేసారు. వచ్చి ఆయన ముందు ఒక ప్రస్తావన పెట్టినాడు. ఆమె ఆలోచన చేశారు. ఒక శాసనాన్ని చేయించే విధంగా రాజును పురికొల్పాలి. ముందు రాజు శాసనం చేసే విధంగా మనం మాటలు చెప్పాలి. ఆ మాటల ద్వారా ఒక ఖండితమైన శాసనం, ఖండితమైన చట్టాన్ని చేసే విధంగా పురికొల్పి ముందుకు పెట్టేట్టు చేసుకోవాలి. మనం అంతా కలిసి సందడిగా కూడి వచ్చేసారు. కూడి వచ్చి ఆ యొక్క ఏం ఆలోచన చేశారు ఆలోచన చదువుదాం. ఆలోచన జ్ఞాపకం చేద్దాం. ఆలోచన ఏం చేస్తున్నారు? ఏ ఆలోచన? ఎట్లనగా 30 దినముల వరకు. చూడండి ఎలాంటి ఆలోచన చేశారు. 30 దినముల వరకు రాజా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనా ఏ మానవుని యొద్దైనా ఎవడును ఏ మనవియు చేయకూడదు నీ రాజ్యంలో. రాజా నీ రాజ్యంలో 30 దినముల వరకు ఏ మనుష్యుడు నీ రాజ్యంలో ఎవరైనా సరే, సామాన్యుడి నుంచి పెద్దవాడి వరకు ఎవరైనా సరే నీ రాజ్యంలో నీ యొద్ద తప్ప మరి ఏ దేవునికి ఏ మానవుడు ఏం చేయకూడదట? మరి ప్రార్థన చేయకూడదట. నీ వద్దే నీ కాడే మాకు ప్రార్థన చేయాలి ఎవడైనా ఈ 30 దినాలు. ఇక ఈ రాజ్యంలో ఈ ప్రపంచాన్ని వెళ్తున్న నువ్వు దర్యావేష రాజు కదా. ఈ ప్రపంచంలో దాదాపు 120 సంవత్సరాలు ఉన్నాయి కదా ఇప్పుడు నీకు. అందులో ఎవ్వరును నీ వద్ద తప్ప ఏ దేవుని దగ్గర మనవైనను ప్రార్థనైనను విన్నపాలైనను చేయకూడదు. చూడండి ఏం ఆలోచన చేశారు. సరే ఈ ఆలోచన బాగానే ఉంది అనుకుంటాడు రాజు. ఎక్కడే ఉంది ట్విస్ట్. వాళ్ళు చూసిన ఏ ఆలోచన ఎక్కడే ఒక కపటమైన ఆలోచన ఉంది ఈ యొక్క భావంలో. చదవమ్మా. ఎవడైనను ఒకవేళ నీకు తప్ప ఇంకా ఏ దేవుడికైనా చేసిన ఎడలా వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజశాసనాన్ని ఒకటి పుట్టించండి. ఎందుకంటే మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి
స్థిరముగా శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకం చేయి రాజా మనవి చేసిరి అని మనం చేస్తున్నారండి. ఇక్కడ ఏమర్థమైంది మీకు? నీ దగ్గర తప్ప ఎవడును మనం చేయకూడదు, ప్రార్థన చేయకూడదు రాజా అన్నారు. దీనికి బాగానే ఉందిలే, నాకే ప్రార్థన చేయమని చెబుతున్నారు కదా అని ఆలోచనలో ఈయన ఓకే బాగుంది అని ఒప్పుకున్నాడు. ఒప్పుకునేసరికి అసలు బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏందని? ఎవడును ఏరే దేవతకు ప్రార్థన చేయకుండా ఉన్నట్లు నీకు తప్ప ఒక శాసనం చేయాలన్నారు. శాసనం ఇది ఖండితంగా ఉండాలి, ఇది చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళే విధంగా ఉండకూడదు. ఇప్పుడు ఈ ఆలోచనల వలన ఎవరికండి ప్రాబ్లం? అర్థమైంది మీకేమన్నా? ఎవరికి అర్థమైంది? ఇదే ఏమైనా అర్థం అయింది మనకి అంటే, ఇప్పుడు దానియేలు పరిస్థితి ఏంటి? దానియేలు దేవుని సంగతి ఏంటి? ఆయన సందర్భం ఏంటంటే ఆయన ముమ్మారు దేవునికి 3 సార్లు రోజుకి ప్రార్థన చేస్తారు. మరి ఇప్పుడు ఏంది? ఈ ప్రార్థన ఆపేసి ఈయన దేవునికి చేసే ప్రార్థన ఆఫ్ చేయాలి. వీళ్ళు చేసిన ఆలోచన బట్టి చేయాలంటే ఆఫ్ చేయాలి. ఆపేసి ఎవరికి మొక్కాలి? ఎవరికి ప్రార్థన చేయాలి? దర్యావేషికి మనవి చేయాలి, ప్రార్థన చేయాలి. మరి ఈ పని చేస్తున్న దానియేలు యూదులు వారు సేవించుచున్న, వారు నమ్ముతున్న, వారు ఆ దేవుని మార్గంలో ప్రయాణం చేస్తున్న ఆ దేవునికి తప్ప ఎవరికి వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయరు, ప్రార్థన చేయరు. ఇది యూదులకి ఒక శ్రేష్టమైన కట్టడం. వాళ్ళది ఎవరైనా సరే నో అనేస్తారు, చేయరు, లెక్క చేయరు. అవసరమైతే వాళ్ళ ప్రాణాన్ని ఇస్తారు, కానీ వాళ్ళకి మాత్రం ఏ దేవతలకు మనవి చేయరు. అయితే బలికి ఇచ్చారు కదా ఈ 120 మంది ప్లస్ ఎంతో ఉన్నటువంటి 2 ప్రధానులు ఏం చేశారు? దానిని దొరకట్లేదు, దానిని ఎలాగైనా ఇరికించాలి, ఎటు చూసినా లేదు, తప్పు లేదు, ఏ లోపం లేదు, ఎక్కడ ఇరికిద్దామని దొరకట్లేదు. అంటే ఎక్కడ దొరుకుతుందా మనకి? ఆయన పూజించే, ఆయన దేవుడిని సేవించే విషయంలో మనకు దొరికేటటువంటిదని ఈ శాసనం పెట్టేసరికి ఈయన శాసనం చేసేసాడు. చదవండి అక్కడి నుంచి. కాగా రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకం చేసేసాడు. అందరిలో ఓకే అన్నారు కదా, మరి శాసనం చేసేసి సంతకం పెట్టాలి. ఒక మాట రాజులు, అప్పుడు కాలం రాజులు ఒక మాట బయటకు వచ్చిందంటే దాన్ని పాటించాలి, లేకపోతే రాజుకు విలువ లేదు ఆ రోజు. కనుక సంతకం చేసేసాడు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలిసింది. ఇటు సంతకం దానియేలు సంతకం చేసిండు రాజన్న సంగతి దానియేలు తెలిసిపోయింది. కానీ దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టుకు తీసి తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించు వచ్చాను. ఇక్కడ ఆగుదాం. ఇక్కడ గమనించాలి. యూదులు ఏం చేసేవాళ్ళు అంటే, అప్పుడు వాళ్ళున్న ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో, ఏ సందర్భంలో ఉన్నా యెరూషలేము వైపుకు తన నివాసం ఉంటున్నాడు కిటికీలు తీసేసి యెరూషలేము వైపు తట్టుకి మోకరించి అటు చూసుకుంటూ ప్రార్థన చేస్తారు. యూదులు ప్రధానమైనటువంటి వాళ్ళు అటు చేసే పని అన్నమాట. ఎందుకంటే ఆ యెరూషలేములో తండ్రి అయిన దేవుని ఆలయం అప్పుడు ఏముండేది? బంగారు మందిరం, దావీదు కట్టించిన మందిరం ఉండేదన్నమాట. ఆ వైపు చూసి, ఆ దేవుని ప్రార్థన మందిరం వైపు చూసి ప్రార్థన చేసేవాళ్ళు యూదులు. అలాగే ప్రతిదినం ఏం చేసే పని అదే కదా, అలాగే చేస్తారు. అసలు లెక్క చేయాలి. దేవుని ఆ రాజు లెక్క శాసనం ఆల్రెడీ వేసేసారు. శాసనం తెలిసిపోయింది ఎవరికి? దానియేలుకి. ఎవడైనా సరే దానియేలు తప్ప ఈ 30 దినాలు ఏ దేవుడికి పూజ చేస్తే లేకపోతే ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేసేయాలన్నా ఈ శాసనం తెలిసిపోయిన ఏం చేస్తాను నేను పోయి? భయపడట్లా, భయం లేదు. యూదులు భయపడరు, క్షమించండి, యూదులు భయపడరు. ఎవరికి? ఈ లోకంలో ఎవరికి? మనుషులకు భయపడరు. కానీ ఎవరికి పడతారు? దేవునికి. ఇప్పుడు మనుషులు చేసిన శాసనానికి భయపడాలా?
దానియేలు, లేకపోతే దేవుని రోజు సృష్టించే వాళ్ళ దేవుడైన దేవునికి భయపడా? ముమ్మారు చేసే ప్రార్థన ఆపితే దేవుని ఎందుకు భయభక్తులు గల లేనివాడైపోతారు. దేవుడి కోపం ఆయన మీదకి వచ్చింది. కాబట్టి మరి ఎవరి మాట లెక్క చేయకుండా ఉండాలి? మరి ఈ విషయంలో ఎవరి మాట తీసేయాలంటే మానవుల మాట నాకు అవసరం లేదు. ఎందుకు ఇంత ధైర్యం ఏంటంటే, నన్ను ఒకవేళ వాళ్ళు ఏం చేసినా నన్ను దేవుడు బ్రతికించుకోవడానికి సమర్థుడు, అంతేనా? ఎట్టి పరిస్థితుల్లో నేనున్నా నన్ను ఎవరు ఏమి చేయలేరు, కదిలించలేరు అనే ధైర్యం. ఎందుకు కదిలించలేరు అంటే, మా సర్వశక్తిమంతుడైన మా తండ్రి అయిన దేవుడు మా వెనక ఉంటాడు కనుక మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఈ ప్రపంచ చక్రవర్తి ఎవడైనా సరే ఎవరు మమ్మల్ని ఏం చేయలేడు. కనుక నేనేం చేస్తాను, దానియేలని నేను రోజు వెళ్ళిపోయి యథాప్రకారంగా ముమ్మారు ప్రార్థన చేస్తుంటే ఏమైంది? దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇంకా ఆ మనుషులు గుంపు కూడా ఎక్కడ పట్టుకుందామని చూస్తున్నారు కదా. ప్రార్థన చేసే దగ్గర తప్ప మనకు ఎక్కడ అర్థమయ్యే వాళ్ళు ఈ శాసనం రాయించారు. ఇప్పుడు గుంపు కూడా ఏం చేశారు? గుంపు కూడా వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయన బ్రతిమాలుకొనుటయు చూసి రాజసముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడను ప్రార్థన చేయకూడదని శాసనం ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడదోయబడునని మీరు ఆజ్ఞ ఇచ్చారు కదా, మీరు శాసనం రాశారు కదా, సంతకం పెట్టారు కదా, ఆమోద ముద్ర వేశారు కదా అని రాజు దగ్గరకు వచ్చి ఆయన చెబుతున్నారండి. అని మనం చేయగా రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరము. ఎవరును దానిని రద్దుపరచజాలరు. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము అయా ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. అందుకు రాజు ఈ మాట విని బహుగా వ్యాకుల పడుతున్నాడు. ఇక్కడ ఆగాలి. తీసుకొచ్చారు వీళ్ళు ఈ యొక్క సాక్ష్యాన్ని చేసుకుని రాజు దగ్గర పెట్టారు. రాజు దగ్గర పెట్టి రాజు దగ్గర శాసనం చేసింది. మాదీయ పారసీక సామ్రాజ్యంలో ఒక రాజు శాసనం చేసినట్టు దాన్ని రద్దుపరచడానికి ఎవరికి అధికారం ఉంది? ఒక్కసారి శాసనం మీద సంతకం అయి వచ్చిందంటే ముద్రేసి దాన్ని రద్దుపరచడానికి అవకాశం లేదు రాజాని వీళ్ళే చెబుతున్నారు. చూసిన మనకు తప్పుతురేమని. అయినా కానీ దానియేలు అంటే ఎవరికి ఇష్టం? దర్యావేషుడు రాజుకి ఇష్టం, శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడిగా. అందుకే ఆయన ఏర్పరచుకున్నాడు. అయితే ఇక ఇదంతా జరిగేసరికి వీళ్ళంతా చెప్పేసరికి సాక్ష్యం ఆయన వ్యాకుల పడుతుండ, మనసులో బాధపడుతుండ. వామ్మో ఎంత మంచి దానియేలు ఏ విధంగా నన్ను శాసనం చేసి భలేగా ఇరికించారు, ఏంటి పరిస్థితిని ఆయన మనసులో వ్యాకుల పడుతుండ, బాధపడి ఏం చేస్తున్నా చూడండి. దానియేలును వ్యాకుల పడి బాధపడి దానియేలు రక్షించాలనే యోచనలో వచ్చేసింది దర్యావేషరాజు. తన మనస్సు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు ఉదయాన్న స్టార్ట్ అయితే వీళ్ళ పంచాయతీ వీళ్ళు చెప్పడం, సాక్ష్యం చూపించడం, ఇదంతా ఉదయం స్టార్ట్ అయితే మళ్ళీ సూర్యుడు అస్తమించే వరకు ఈయన ఏం చేస్తున్నట? అతన్ని విడిపించాలని ప్రయత్నాలు చేస్తాడు. చాలా ప్రయత్నాలు చేస్తాడు, ఎంతో వాదిస్తాడు, ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ ఉమ్మైపోతుంది ప్రియమైన దేవుని పిల్లల. ఎందుకంటే వీళ్ళు ఒప్పుకోరు. ఏంది రాజా, ఇది మాదే పారసీకులకు రాజ్యంలో ఒక శాసనం చేస్తే మళ్ళీ వెనకదీయాది కాదు, నువ్వేంటి ఆయన రక్షించాలని చూస్తున్నావు అని అడుగుతున్నారండి వీళ్ళు.
అంటే ఒక శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి దానియేలు మీద ఎంత కపటం, ఎంత కుట్రతో ఉన్నారండి. ఎందుకంటే శ్రేష్టమైన బుద్ధితో ఉండటం కూడా తప్పేనా? నమ్మకత్వంతో పనిచేయడం కూడా తప్పేనా? తప్పే. ఎందుకంటే వీళ్ళు ఆ పని చేయలేరు కాబట్టి, ఆ పని చేసి రాజు యొక్క ప్రేమను పొందలేరు కాబట్టి, ఆ ప్రేమను పొందలేని ఈ కపటస్తులు, ఈ అన్యాయస్తులు, ఈ బుద్ధి లేని జనం దానియేలుని ఇరికించాలని చూసారు. ఎంత నేర్పుగా అంటే రాజుకు తెలియకుండా రాజును దించేశారు, శాసనం చేయించారు. ఇక అయిపోయింది, చేయి దాటిపోయింది. దాటిపోయిన తర్వాత దానియేలుని రక్షించాలని వ్యాకులు పడి ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ అవలే. చదవం అక్కడ నుంచి. ఆ మనుషులు దీన్ని చూసి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజా, రాజు స్థిరపరచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడను రద్దుపరచజాలడు, నువ్వు కూడా చేయొద్దు, రద్దు చేయొద్దు. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇది మాదీయుల యొక్కయు మాదీయులకును పారసీకులకును విధి, తమరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకోండి, ఇది మాదీయ పారసీకుల యొక్క విధి. ఈ విధిని ఎవరు ఇది తెలుసుకో. నువ్వు తెలుసు, దీన్ని రద్దుపరచాలని నువ్వు చూడొద్దు. నువ్వు చాలా ప్రయత్నం చేస్తున్నావు, ఉదయం నుంచి సూర్యాస్తమించే వరకు ప్రయత్నం చేస్తున్నావు, జాగ్రత్త. ఈ మాదీయ పారసీకుల నుంచి ఏ శాసనం వచ్చినా, ఏది వచ్చినా కానీ దాన్ని రద్దుపరచడానికి నీకు కూడా అవకాశం లేదు అని వాళ్ళు చెబుతున్నారండి. వాళ్ళకి తెలుసు కదా ఆ దేశం యొక్క రాజ్యాంగం, ఆ దేశం యొక్క పరిస్థితులు తెలుసు కదా, వాళ్ళు ప్రధానులు కదా. అందుకని రాజు కూడా ఈ మాటలన్నీ చెప్పేస్తారు. అంతటా రాజు ఆజ్ఞ ఇక లేదుగా, అవకాశం లేదు. వాళ్ళు తగులుకుండా మొత్తం కూడొచ్చేసారు అంటున్నారు. నువ్వు అడుగేస్తే మాత్రమేమో ఒప్పుకోమంటే ఇంకేం చేస్తాడు? ఏం చేయడానికి అవకాశం లేదు. ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. ఇంకేముందండి, రాజు రక్షించాలని చూశాడు, కానీ అవకాశం లేదు. ఆ రాజ్యాంగాన్ని బట్టి ఆ శాసనాలు ఒక్కసారి బయటకు వస్తే వాటిని పాటించే విధానంలో ఎవరు వాటిని రద్దుపరచడానికి అవకాశం లేని అంత గొప్ప సామ్రాజ్యాలు అప్పుడది, ప్రపంచాన్ని వెళ్తున్నటువంటి సామ్రాజ్యం. మాట వెనక్కి తీసుకోవడానికి అవకాశం లేదు. ప్రియమైన దేవుడు పిల్లగా రాజు కంటిన్యూషన్ చేస్తా. రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాడు. ఏం చేయండి? శాసనం అయితే అమలు చేసేసి వేసేయండి చేసి ఆయన వంతుగా ఆయన ప్రేమ సంపూర్ణంగా ఏమంటాడో, నిత్యము నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించునుగాక అని చెప్పేసి నీకు అంతకానికి ఏం చేయగలుగుతారు? చేయడానికి ఆస్కారం లేదు. దాటిపోయింది కనుక నువ్వు సేవిస్తున్నటువంటి నీ దేవుడు నిన్ను తప్పకుండా రక్షిస్తాడు అని దానియేలుతో చెప్పిన. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసేశారండి. రాయి వేసేసరికి బయటికి రాకుండా. మరి ఏం జరుగుతుంది చూడండి. గమనా మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించారు. ఒక మనసు మారి ఆ రాయిని మనకు తొలగిస్తాడేమో అని ఏం చేశారు? రాజముద్ర వేసి శేషం రాజముద్ర వేసి అధికార ముద్ర వేస్తే ఎవరు దాన్ని ఒకవేళ తీస్తే మరణ శిక్ష పడే అవకాశం ఉంది. చూసారు వాళ్ళు అంటే తెలివిగా మొత్తం మీద దానియేలుని అసలు అక్కడి నుంచి లేపేయాలనే ఉద్దేశం, కపటం, కుట్ర ఇదంతా శ్రేష్టమైన బుద్ధి కలిగి నడుచుకుంటున్నందుకు దేవునిలో ప్రియమైన దేవుని పిల్లలు చూడండి. రాజముద్ర కూడా వేసేయించి తీయటానికి రక్షించడానికి వీలు లేని ముద్ర వేసి లోపల పడేయించారు. తర్వాత ఏం జరుగుతుంది? ఇక రాజు పరిస్థితి. అంతటా రాజు తన నగరకు వెళ్ళి
రాత్రంతా ఉపవాసం, భోజనం చేయట్లే ఆయన. ఉపవాసం అంటాడు. ప్రతి రాత్రి ఏం జరిగిందంటే నర్తన చేసేవాడు, నాటికి డ్యాన్స్ చేసేవాళ్ళు వస్తారు, సంగీత వాయిద్యగాళ్ళు వస్తారు. ఆయన ప్రశాంతంగా సంతోషంగా మరి ఆ సాయంత్రాలు ఏం చేస్తారు, వాళ్ళు నాట్యంతోనూ వాయిద్యాలతోనూ సంతోషపడతారు. అది రాజులకి ఉండేటటువంటి ఒక అలవాటు. అయితే అటన్నిటినీ మర్చిపోయి ఉపవాసం భోజనం చేయడం మానేశాడు. తర్వాత ఆ నాట్యాన్ని, ఆ నాట్యశాలను బంద్ చేశాడు, జరగనీయలేదు. ఇక తెల్లారు ఆయనకి నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారిద్దా, ఎప్పుడు గుహ దగ్గర పోయి చూడాలా, ఏం జరుగుతుందో ఏమో. నాకు ఇష్టమైనటువంటి దానియేలు, శ్రేష్టమైనటువంటి వాడు, జ్ఞానం కలిగిన వాడు, నేను ఎంచుకున్న వాడు అందరిలో శ్రేష్ఠులైన దానియేలు ఉండడో లేడో నేను చూసి రావాలి. ఎప్పుడు తెల్లవారుదని ఆయనకి నిద్ర పట్టలేదు. నిద్ర పట్టలేదు. మనం కూడా అండి, మనకి ఇష్టమైన వాడు ఏదైనా ప్రమాదంలో ఉంటే, మనం ప్రేమించేవాడు ఏదైనా ప్రమాదంలో ఉంటే మనకు నిద్ర పడుతుందండి. మనం భోజనం చేస్తామా, మనం ఆనందిస్తామా ఆ సమయంలో? లేదు ప్రియమైన దేవుని పిల్లలు. ఇప్పుడు రాజు పరిస్థితి కూడా అలాగే ఉందా? చదవండి. తర్వాత తెల్లవారుజామునే రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాడు. ఇక తెల్లారుతుంటేనే తెల్లారి 6 గంటలకి లేచి వెళ్ళిపోయాడు. అతడు గుహ దగ్గరకు రాగానే ఏమండి, ఏడుపు ఆగట్లేదండి ఆయనకి. అసలు అయిపోయింది అనుకుంటుండే ఆయన. దుఃఖం వచ్చేస్తుంది. దుఃఖ స్వరంతో ఆయన మాట్లాడుతుంటే మాటలు చూడండి. దానియేలుతో దుఃఖ స్వరంతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన ఓ దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించనా కలిగినా? చూడండి, ఎంతో ఏడుస్తూ దుఃఖ స్వరంతో, దానియేలు నీవు నిత్యము సేవిస్తున్న నీ దేవుడు, జీవము కలిగిన దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడగగా, అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడ్డానయ్యా. కనుక ఆయన తన దూతలను పంపి సింహముల నోళ్లను నాకు ఏ హాని చేయకుండా సింహముల నోళ్లను మూయించాడయ్యా. రాజు అలా మాట్లాడన్న పిలవములనే, రాజు చిరకాలం జీవించును గాక, నేను నిత్యం సేవిస్తున్న నా దేవుడు నన్ను నిర్దోషిగా నాయన నుండి సింహముల నోళ్లను మూయించాడయ్యా. ఒకవేళ రాజా, నా దేవునికి నేను నిర్దోషినే, పాపం లేనివాడిని, ఏ నేరం చేయడం నీతిమంతుడిని, కనుక నా సింహాల నోళ్లను మూయించాడు, మరి రాజా నీ దృష్టికి నేను ఎలాంటి వాడు, నువ్వు ఒకసారి చెప్పయ్యా అని అడుగుతాడు. చూడండి అక్కడ సందర్భం. నెక్స్ట్ మాట, రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాదు కదా అయ్యా, నేను కనుక నీ దృష్టికి నేరం చేశానా అని అడుగుతున్నాడు ఆయన. నా దేవుని దృష్టికి నేను జ్ఞానం చేయలేదు, అందుకే నా సర్వశక్తిమంతుడైన దేవుడు, జీవం కలిగిన దేవుడు నన్ను సింహముల బారిన పడకుండా వాడి నోడను మూయించాడయా. మరి ఇప్పుడు నీ దృష్టికి నేను ఎలా అంటే వాడిని చెబుతున్నా ఆయన అంటున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? చదవండి. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. రాజు ఇప్పుడు వరకు ఇంతవరకు దానియేలు గారిది క్షేమంగా బయటకు వచ్చిండు, ఓకే. మరి ఇప్పుడు ఈయన ఎవరిని శిక్షించాలా? ఈయన మీద నిందలేసి అపనిందలేసి కేసులో ఇరికించారు కదా, కేసులో ఇరికించిన గుంపు ఒకటి వచ్చింది కదా.
ఇంకా వాళ్ళకి రాజు ఆజ్ఞేస్తాడు ఏమని రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. ఏమండి ఏమైంది ఇప్పుడు? ఎవరు తోకున్న గోతిలో ఆయన శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి తత్వాన్ని చూసి నేర్చుకునేది పోయి ఆ బుద్ధినే నాశనం చేయాలి, లేకుండా చేయాలి ఆ మనిషిని అని కుట్ర చేసినటువంటి ఆ గుంపు, ఆ జనం ఏమయ్యారు ఇప్పుడు? ఏమండి వాళ్ళని అందులో ఎత్తారంట. ఇంకా కిందకు పోతే సింహాలంట ఎముకలను కూడా పొడి పొడి చేసినాయంట. ఇంకా కిందకు పోతే వారి కుమారులను వారి భార్యలను అన్ని కుటుంబాలు మొత్తాన్ని పడదోశారు. గుహ అడుగునకు బాగానే రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పొడి చేసిన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని పిల్లల, సర్వశక్తిమంతుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడిని సేవించేవారు ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నా ఏం చేస్తాడు? దేవుడు వారిని కాపాడుతాడు. అందుకే దావీదు గారు ఏమన్నాడు? అగాధ లోయల్లో నేను సంచరించినను ఏ రాజకు ఆపగా ఆయన ఏమి దుడ్డు కర్ర దండం ఆయన ఏం చేస్తాడ? కాపాడుతాడు. అగాధ లోయలు సంచరించిన ఏమి అవుద్దా? కాదు. ప్రియమైన దేవుని, జీవము కలిగిన దేవుణ్ణి మనం సేవిస్తున్నాము కనుకే ఈరోజు కరోనాలో లక్షల మంది, కోట్ల మంది చనిపోయినా ఈరోజు మనం వేరే వాళ్ళు కూడా బ్రతికారు, కానీ వేరే వాళ్ళు కూడా బ్రతికారు. కానీ ప్రియమైన దేవుని పిల్లల, అందరి మంచివారి మీదను చెడ్డవారి మీదను దేవుని ప్రేమ, దేవుడు వర్షం కురిపిస్తున్నాడు, కురిపించక. అలాగనే ప్రియమైన దేవుని పిల్లల, ఇదిగో జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్నటువంటి దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలిగిన దానియేలుని దేవుడు రక్షించుకుంటాడు. వెంటనే వేసిన వాళ్ళందరూ ఏమయ్యారు? పొడి పొడి చేసినట్ట. అయితే ఇప్పుడు ఈ సందర్భాన్ని అంతా చూసిండుగా దర్యావేశు రాజు. ఈయన మన దేవుడిని నమ్మే దేవుడు, అదే రాజు కాదు. ఈ దానియేలు దేవుడిని నమ్మేటువంటి ఆయన కాదు. ఆయన దర్యావేశు అని ఆయన మాది పార్షులు వేరే దేవతలు ఉంటారు, వాళ్ళకి వేరే దేవుడు అంటారు. అయితే ఈ దేవుడు అద్భుత కార్యాన్ని, మహత్కార్యాన్ని చూసి ఆయన ఏమంటున్నాడు చదవండి. అప్పుడు రాజుకు 25 నుంచి అప్పుడు రాజుకు దర్యావేశు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు వ్రాయించును. అక్కడి నుంచి చదువుతాను, అక్కడి నుంచి మనం రెడీ ఉండండి. ఇప్పుడు ఈయన ఇక శాసనం, ఈ యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని, అద్భుత కార్యాన్ని ఇదంతా చూసి స్టన్ అయిపోయి, అసలు నేను రాజు కదా, ఇప్పుడు ఒక శాసనం తెద్దాను. ఎవరి గురించి? ఈ దేవుడి గురించి. ఈ దేవుడి గురించి శాసనం ఎంతమందికి పంపించాలా, ఎక్కడికెక్కడ పంపించాలంటే సకల జనులకును. ఇప్పుడు ఆయన పరిపాలిస్తున్న ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ప్రపంచ దేశాలు మాత్రం ఆయన గుప్పెట్లో ఉన్నాయి. అప్పుడు ప్రపంచ దేశాలు ఆయన గుప్పెట్లో ఉన్న దాదాపు 120 దేశాలు. ఆ 120 దేశాల్లో ఉన్న సకల జనులకట, అందులో ఉన్న సకల రాష్ట్రములకు, మన రాష్ట్రాల్లో జీవించేటటువంటి ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ వ్రాయించిండు. ఇలా వ్రాయిస్తాను నేను, ఇలా చేయాలి మీరు ఈ దేవుని గురించి అని. ఏం రాయిస్తున్నాడు చదువు. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు, నా రాజ్యములో ఉండు సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. దానియేలు కలిగిన శ్రేష్టమైన బుద్ధి, ఒక్క మనిషి జీవము కలిగిన దేవుణ్ణి సేవించటంలో, ఆయన్ని
పూజించటంలో గొప్ప నమ్మకం, శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి ఆ ఒక్క మనిషి బుద్ధి, ఆ ఒక్క మనిషి జీవితం ఇప్పుడు ఎంతమందికి ఆదర్శంగా ఆయన దానియేలు సేవించిన దేవుణ్ణి ఎన్నో రాష్ట్రాల జనాలని ఇదిగో మరి ఇతనే నిజమైన దేవుడు, ఇతన్ని సేవించాలి, ఇతనికి భయపడాలని రాజు శాసనం చేసే విధంగా ఎవరి జీవితం ఉంది? ఎవరి జీవితం ఉంది? దానియేలు జీవితం ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ దానియేలు నమ్మిన దేవుణ్ణి ప్రకటించటానికి ఎవరయ్యా కారకులయ్యారు? ఎవరు కారకులయ్యారు? ఎవరి జీవితం కారణమైంది? దానియేలు జీవితం. అంతేనా? అర్థమవుతుందా? దానియేలు జీవితం ఈ ప్రపంచంలో దర్యావేషు పరిపాలించే రాష్ట్రములన్నిటిలో సకల భాషలు మాట్లాడుతున్న వారందరికీ ఏం చేయాలంటే వారందరూ దానియేలు సేవిస్తున్న జీవం గల దేవునికి భయపడుచు వణుకుచూ ఉండవాలని. వణకాలి. మరి ఎవరు? దీని అంతటి కారణం ఎవరు? సర్వశక్తిమంతుడైన దేవుడు 6 దినాల్లో సకల చరాచర సృష్టిని సృష్టించి ఈ మానవులకి, తన కుమారులైన మానవులకు అందించినటువంటి సర్వశక్తిమంతుడు మాటతో, ఏమంటే కదా, అలాంటి శక్తివంతమైన దేవుడు దానియేలు నమ్మిన దేవుడిని ఎవరు ఒప్పుకుంటున్నారు? ఇక్కడ ప్రపంచాన్ని నేలిన చక్రవర్తి, మాదీయ పారసిక సామ్రాజ్య చక్రవర్తి దర్యావేషు శాసనం రాయిస్తుండండి ప్రపంచానికి. ఎవరి గురించి? మనం నమ్మిన దేవుడి గురించి, దానియేలు నమ్మిన దేవుడి గురించి. అవునా? శాసనాలు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ప్రపంచం అంతా భయపడాలా వద్దా? ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, మన ప్రధానమంత్రి గారు మోడీ గారి కనుక ఏదైనా శాసనం, నేను నమ్మిన దేవుడిని మీరు నమ్మాలి, నేను నమ్మిన దేవతలు మీరు పూజించాలి, ఒకవేళ కనుక శాసనం వస్తే ఏం చేస్తాం మనం? పాటించాలి. లేకపోతే ఏమవుద్ది? ఏమనుకుంటారు మరి? చంపేస్తారు. ఏమండి, రోమ సామ్రాజ్యంలో క్రీస్తుని నమ్మకూడదు, మీరు క్రీస్తుని ప్రకటించకూడదు, ప్రకటించి చంపేస్తామంటే మేము ప్రకటిస్తాం అన్నారు, పోయారు, ప్రకటించారు, ఏమైంది? చంపేశారా? అలాగనే ఒకవేళ రాజు శాసనానికి అంతా పవర్ ఉంటుంది ప్రియమైన దేవుని. అది మామూలు ఒక దేశానికి ప్రధాని కాదు ఆయన. 120 దేశాలకి ఆ రోజు 120 దేశాలు, 120 నుంచి దాదాపుగా 127 సంవత్సరాలుగా ఉండేది. ఎస్తేర్ కాలంలో 127 సంవత్సరాలు. ఏమండి, మరి ఈ ప్రపంచ దేశాల్లో ఈ 120 సంస్థానాల్లో మన దేశం కూడా ఉంది. ఎస్తేర్ గ్రంథం ఒకసారి తీయండి. ఎస్తేర్ గ్రంథంలో మన దేశాన్ని చూపిస్తున్నాడు. వీళ్ళు ఏలినట్టు మాదీయ పారసిక సామ్రాజ్యం ఏలినప్పుడు అహష్వేరోషు రాజు పరిపాలిస్తున్నప్పుడు ఎస్తేర్ ఏమంటారు చూడండి. మొదటి వచనం చూడండి, మొదటి వచనం త్వరగా. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని కూసు దేశం వరకు 127 సంస్థానాలు అహష్వేరోషు ఏలిన. మాది పారసిక చక్రవర్తి ఆయన ప్రపంచాన్ని. అయితే ఈ యొక్క 120 సంస్థానాలు ఎవరున్నారు? మన కూడా దేశం జాగ్రత్తగా గమనించాలి. అంటే మన దేశానికి కూడా ఈ శాసనం వచ్చిందా రాదా? వచ్చింది. ప్రపంచాన్ని చక్రవర్తి, ప్రపంచాన్ని నిర్మించిన సృష్టికర్తని ఏం చేశాడు? శాసనాలుగా దానియేలు జీవితంలో బయలుపడిన ఆ దేవుని శక్తిని శాసనాలుగా ప్రపంచానికి, సకల రాష్ట్రాలకు, సకల జనులకి, సకల ప్రజలు ఏం చేయాలి తెలుసా? జీవము గల దేవుని ఏంది? దానియేలు యొక్క దేవునికి భయపడుతూ ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయన జీవము గల దేవుడు అని ఒప్పుకున్నాడండి. ఆయనే జీవము గల దేవుడు. మరి ఆయనకు లేరా దేవుళ్ళు? ఇదివరకు ఉన్నారు, కానీ ఎవరు ఒప్పుకుంటున్నాడు? ఆయన ఒక ప్రపంచ చక్రవర్తి ఎవరు ఒప్పుకుంటున్నాడు? దానియేలు నమ్మినటువంటి దేవుడిని, బైబుల్లో ఉన్నటువంటి దేవుడిని, సర్వశక్తిమంతుడైన సృష్టికర్తని, ఆయనే జీవం కలిగిన దేవుడు. మరి దర్యావేషు నీవు నమ్మిన వాళ్ళు కాదా? మన ప్రశ్న. దర్యావేషు గారు మరి మీరు నమ్మిన వాళ్ళు కాదంటే కాదనే కదా అర్థం. ఇక్కడ నువ్వు నమ్మిన దేవుడు కాదా? కాదు. నువ్వు సేవించినటువంటి దేవుడు దేవతలు కాదా? కాదు.
ఇదిగో దానియేలు నమ్మిన దానియేలు నమ్మిన దేవుడే నిజమైనటువంటి దేవుడు అని ప్రియమైన దేవుడు కదా. ప్రపంచ చక్రవర్తి ఒప్పుకొని ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ శాసనం నిలిపింది. నాకేం మాట్లాడుతున్నాడు ఇంకా ఇంకొంత కంటిన్యూషన్. జీవం గల దేవుడు ఆయనే, యుగ యుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయ్యుండి పరమందును భూమి అందును సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే. సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ఆ శాసనాల్లో ఈ దానియేలుని రక్షించింది ఎవరో తెలుసా? దానియేలు పూజించి సేవించిన జీవము కలిగిన దేవుడు ఆయనే. ఆయన పరమందును భూమి మీదను ఆయనకు మించిన వాడు ఆశ్చర్యకరుడు అంటున్నాడు. ఆయన నోటి మనోళ్ళు అంటారా? దానియేలు అంటారా? లేదు, ఆయన అంటున్నాడు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయనే. సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించనని జ్ఞాపకం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఈ శాసనం నేరుస్తున్నా ఈ ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి మాదీయ పారసిక సామ్రాజ్యానికి చక్రవర్తినైన దర్యావేశం రాయిస్తున్నాను. జాగ్రత్త. ప్రతి ఒక్కడు ఈ 120 సంస్థానాల్లో ప్రతి ఒక్క భాష మాట్లాడేవాడు, ప్రతి ఒక్క రాష్ట్రపతి ఏం చేయాలి తెలుసా? వణకాలి. ఎంత గొప్పతనం దానియేలు వల్ల వచ్చిందండి దేవునికి. ఆయన బుద్ధి, ఆయన నమ్మకమైన విశ్వాసం, దేవుని మీద ఉన్న ప్రేమ, దేవుని మీద ఉన్న భయభక్తులు ఏం చేసింది? దేవుణ్ణి అత్యున్నత స్థానంలోకి చేసుకున్నాయండి. ఒక అన్య రాజు, అన్యుడైన ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి చక్రవర్తి నోటి ద్వారా ఆయన సామ్రాజ్యం అంతటికి ఆయన చేత ప్రకటించారు. ఇప్పుడు దేవుని నామాన్ని ఎవరు గొప్ప చేశారు? ఏమా? దానియేలు ద్వారా. కానీ ఈరోజు ఉన్న క్రైస్తవులంగా మనం దానియేలు లాంటి శ్రేష్టమైన బుద్ధి కలిగి మనం ఉంటున్నాం. మన వల్ల దేవుడు ఏమైనా ఘనత పొందుతున్నాడా? లేదు. ఘనత పొందడంలో తప్పిస్తే మన వలన అన్య జనుల్లో ఆయన నామం దూషింపబడుతుంది ప్రియ. కానీ దానియేలు ద్వారా అన్య జనుల్లో, అన్య రాష్ట్రాల్లో అన్య దేవతలను పూజించేటటువంటి దర్యావేషు ఆయన నామాన్ని ఘనపరిచాడు. ఆయన నామాన్ని ప్రతి విధమైనటువంటి రాష్ట్రానికి శాసనంగా పంపించాడే. అలాంటి జీవితం నీలో నాలో ఉందా? దానియేలు లాంటి జీవితం మనలో ఉంటే ఒకవేళ కనుక ఈ రోజు నుంచి అది ఉండటానికి ప్రయత్నం చేయండి. అలాంటి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాళ్ళం అయితే మన ద్వారా దేవుడు ఏం చేయబడతాడు? కొనియాడబడతాడు అన్యుల ద్వారా. ఎంత మంచివాళ్ళ వీళ్ళు క్రైస్తవులు. ఆ దేవుడు వీళ్ళు పూజించే దేవుడు ఎంత మహానుభావుడయ్యా అనుకోరమా? అలా ఉందా మరి ఈరోజు? దానియేలు లాంటి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన వారమైన, అలాంటి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఆ రోజు దర్యావేషును ఆయన మెప్పించి ఆయన సంస్థానంలో ఒక ప్రధానమైనటువంటి పోస్ట్ పొందాడు. మనం కూడా శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారం. మనం ఉంటున్న సంఘంలో దేవుడు మనలో కూడా శ్రేష్టమైన వారిగా మనల్ని దేవుడు మనల్ని కూడా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు శ్రేష్టమైన బుద్ధి కలిగి మనం నడుచుకుందాం. ప్రియమైన దేవుడు మన ద్వారా దేవుడు మహింపరచబడ్డప్పుడు అనిల్ ద్వారా అలా ఉందా? మన జీవితాలు లేవు. ఒక దానియేలును మనం జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన ప్రమాదాన్ని నుంచి రక్షించాడు దేవుడు. అలాగే మళ్ళీ అన్యుడైనటువంటి రాజు చేత అసలు ఏనే జీవం కలిగి, చూడండి ఎంత బాగా అయిన మాటలు. ఏనే జీవం కలిగిన దేవుడు, మీరు ఎంత వణకండి, భయపడాలి అని. మరి మన జీవితాలు కూడా అలాగే ఉన్నట్లయితే ప్రియమైన దేవుడు
చివరి మాట 28వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలం వరకు వర్ధిల్లెను. ప్రధానిగా ముఖ్యమైన పెట్టుకొని ఆయన్ని ఆ యొక్క సామ్రాజ్యం ఉంచుకున్నట్టుగా మనకి చెప్పబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పుడు చెప్పండి, దానియేలు లాంటి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగి ఉన్నామా? ఉండలేమా? దానియేలు టయానికి బైబిల్ పరిపూర్ణం కాదా, పరిపూర్ణమైన గ్రంథం రా, అయినా కానీ వాళ్ళు శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగి నమ్మకం కలిగి జీవించారు. మనం కూడా దానియేలు వలె శ్రేష్టమైన బుద్ధి నమ్మకం కలిగి జీవిద్దాం. మన ఆత్మీయ జీవితం మన అంతం వరకు చనిపోయే లోపు దేవుణ్ణి మహింపరిచేవారంగా మన ద్వారా, మన జీవితం ద్వారా, మన ఆత్మీయ జీవితం ద్వారా కొంతమంది అయినా మన దేవుణ్ణి కొనియాడే విధంగా మన బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. మనం సేవిస్తున్న దేవుణ్ణి సంతోషపడదాం. ఈ కొద్ది మాటలు మనందరి ఇంటిలో దేవుని దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగా, అభివృద్ధి పరచునుగాక. ఆమేన్.